అప్కమింగ్ ప్రోమోలో శివ హాస్పిటల్లో కోలుకుంటుంది. ఆ తర్వాత గంగ ఏమో శివతో జరిగిందేదో జరిగిపోయింది. ఇక మన ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటే, ఎక్కడికి అని చెప్పి శివ అడుగుతూ ఉంటుంది గంగని. అప్పుడు గంగ వాళ్ళ చెల్లెళ్ళు, వదిన నీకు అన్నయ్యకి పెళ్ళైపోయింది. ఇక మా ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి గంగ వాళ్ళ చెల్లెళ్ళు అనేసరికి, మీ అన్నకి పెళ్ళైపోయిందని చెప్పి మీరు మురిసిపోతున్నారేమో, కానీ నేను ఆయనకి పెళ్ళాన్ని కాదు. అసలు నా లక్ష్యం వేరు, నా కోరిక వేరు, నేను చేయాలనుకున్నది వేరు, నేను సాధించాలనుకున్నది వేరు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నువ్వు నా మెల్లో కట్టిన ఈ పసుపు కొమ్ము కూడా నాకు బరువుగా మారిపోయింది అని శివపార్వతి అనేసరికి, ఆ మాటకి గంగ తన చెల్లెళ్ళు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటే, భరతరాజులు దేవరాజు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని శివపార్వతి కటుగా మాట్లాడేసరికి గంగ తన చెల్లెల్ని తీసుకొని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతూ ఉంటారు. చెల్లెళ్ళందరూ కూడా గంగ పరిస్థితి చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక వరదరాజులేమో వెళ్ళండి వెళ్ళండి, మీ బ్రతికేదో మీరు బ్రతకండి అని చెప్పి అంటూ ఉంటారు.